మన ఆలోచనలను, మన శరీరంలో అనేకమైన వ్యాధులను ఏం చేస్తుందంటే సరిచేస్తుంది, శుద్ధిపరుస్తుంది. అది దేవుని వాక్యం ఎలాగుంటుందంటే 2 అంచుల ఖడ్గంలా ఉంటుంది. కనుక దేవుని వాక్యాన్ని మన జ్ఞానం కలిగినది కనుక, శక్తివంతమైనది కనుక దేవుని వాక్యాన్ని మనము ఆధారం చేసుకోవాలి. దేవుని వాక్యంలో మనకు ప్రతి క్షణము కూడా శుద్ధిపరుస్తుంది కనుక మన ఆలోచన దేవుని వైపు మాత్రమే ఉండేవారిగా ఉండాలి. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:22 మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం మనం శుద్ధిపరుస్తున్నప్పుడు, అనుక్షణము దేవుని వాక్యం ఖడ్గం వల్ల మనల్ని సరి చేస్తున్నప్పుడు, మన ప్రతి మూలుగులను కూడా శుద్ధిపరుస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే మన నుండి 4:22 స్పష్టంగా తెలియజేస్తుంది. నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. నవీన స్వభావము, మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనము ధరించుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ప్రతి